ఓటర్ పండుగ ఉంది, ఎలక్షన్ పండుగ ఉంది. ఇది 5 సంవత్సరంలో మాత్రమే ఒక్కసారి వస్తున్నాయి. మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది కాబట్టి మీరే మంచిగా నాయకంకి ఎన్నుకోవడానికి మీ దగ్గర ఒక శక్తి ఉంది కాబట్టి ఆ శక్తికి మీరు రేపు ఖచ్చితంగా వాడుకోవాలి. మీ అందరికీ ఓటర్ ఐడెంటిటీ స్లిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎపిక్ ఐడి కార్డు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఎపిక్ ఐడి కార్డు లేదు అంటే కూడా ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు ఆధార్ కార్డు తీసుకొని రావచ్చు, మనరేగా జాబ్ కార్డు తీసుకొని రావచ్చు, పాస్పోర్ట్ తీసుకొని రావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రావచ్చు, పాన్ కార్డు తీసుకొని రావచ్చు, ఇంకా కూడా మనం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన స్మార్ట్ కార్డు తీసుకొని రావచ్చు. సో ఇలానే చాలా రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత ప్రతి ఒక్కరి దగ్గర దీంతో ఏమైనా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు రేపు 7 గంటల నుంచి 5 గంటల మధ్యలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ ఏవైతే హక్కు ఉందో, మీ ఏవైతే బాధ్యత ఉందో ఓటు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాము. మన మెచ్చుకుసీమ ఇంకా భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మీరు ప్రతి ఒక్కరు రేపు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి.